సమాజంలో బహుజనవాదాన్ని మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో అఖిల భారత బహుజన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. దేశ భవిష్యత్తు నిర్మాణంలో బహుజనుల పాత్ర కీలకమని, భవిష్యత్తు భారత నిర్మాణానికి బహుజనుల సేన బలమైన పునాది వేయాలనే ఉద్దేశంతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసిండ్రు. వివిధ జిల్లాల నుండి పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు స్వచ్ఛందంగా పాల్గొని సమావేశాన్ని విజయవంతం చేసిండ్రు. సమాజంలో సమానత్వం, న్యాయం కోసం బహుజనవాదాన్ని ముందుకు తీసుకెళ్లాలని నేతలు పిలుపునిచ్చిండ్రు. రాబోయే రోజుల్లో బహుజన సేనను మరింత బలోపేతం చేస్తూ సామాజిక మార్పు కోసం కృషి చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. అంటే మీరు సంఘంగా చెప్పుకుంటారు, దీన్ని పార్టీగా తీసుకొస్తారా లేకపోతే ఇట్లనే సంఘంగా ఉంటుందా? ప్రస్తుతం సంఘంగా ఆవిర్భావం చేయడం కోసం మేము రాష్ట్ర వ్యాప్తంగా నిర్మాణం చేసే దశలో ఈరోజు చర్చా వేదిక జరిగింది. రానున్న కాలంలో ఇప్పుడు ప్రజలకు బహుజనులుగా ఉన్నటువంటి సబ్బండ వర్గాలన్నిటి కూడా అధికారానికి చాలా దూరం అయి ఉన్నాయి. ఇతర రాజకీయ పార్టీలు మరి అందరికీ సమాంతరం ప్రభుత్వం అందిస్తామని ఎన్నికల ముందు చెప్పే వాగ్దానాలు చెప్పుకుంటూ ఏవో పథకాలు ఎరచూపి అధికారంలోకి వచ్చి ఇవాళ చలామణి అవుతున్న విషయాన్ని మనం గమనిస్తూనే ఉన్నాం. కానీ ఇది కాదు మాకు కావాల్సింది, మా బహుజనులందరికీ కావాల్సింది రాజకీయ వాటా. ఏదైతే రాజకీయ చట్టసభల్లో శాసనాలు నిర్మాణం అయ్యేది చట్టసభలో, ఈ చిన్న చితక పథకాల్లో మన పదవుల్లో రిజర్వేషన్లు ఉన్నాయని మాకేదో ముదాల మీద చెయ్యేసి మభ్యపెట్టే దశ నుంచి మా బహుజనం చైతన్యం అయింది. మేము కూర్చోవాల్సింది చట్టసభల్లో. అంటే మీరు ప్రతిసారి బహుజనులు అంటారు, కానీ వేరే వాళ్ళు అంటుంటే ఎన్నో ముచ్చట ఏంటంటే బహుజనులందరూ రెడ్డిల తొత్తులు అని అంటారు. అది వాస్తవమా? అది వాస్తవం కాదు. కొంతమంది మా బహుజనులు అమాయక జనం కూడా ఉన్నారు, వాళ్ళని గొర్రెల్లాగా అనుకుంటున్నారు. కానీ సరైన జెండా, సరైన ఎజెండా దొరికినప్పుడు అందరూ మమేకమవుతాం. మా జెండాని ఎజెండాని చట్టసభల్లో అడుగు పెట్టి చూపిస్తాం. అంటే ఇప్పుడు మీరు పెట్టింది పైసల కోసమే పెట్టిరని వాళ్ళు అంటే ఇన్న ముచ్చట వాస్తవమా? కాదు, ముమ్మాటికి కాదు. ఒక వేదిక అనేది లేకనే ఉన్న పార్టీల కిందికి పోయి పనిచేసే దశ వచ్చింది. ఈరోజు బహుజన వర్గాల్లో ఎంతో చాతుర్యం ఉన్నటువంటి, రాజకీయ చాతుర్యం ఉన్నటువంటి మేధావి వర్గం ఎంతో మంది ఉన్నప్పటికీ ఇక్కడ పనిచేసే కూలీలుగా మాత్రమే రాజకీయ పార్టీలు వాడుకొని మండల వ్యవస్థ నుంచి అవతలికి దారి బయట పెట్టకుండా ఏదైతే నాయకత్వం ఉన్నదో వాళ్ళు చాలా చాకచక్యంగా అది కనబడకుండా మండలం నుంచి ఒక లీడర్ని ఎదగనిస్తలేదు. ఎట్లా అంటే ఈ రోజు ఒక సామాజిక వర్గం నుంచి వెళ్ళి ఒక మండల జడ్పీడీ స్థాయికి ఎవరైతే ఎదుగుతారో, ఒక మున్సిపల్ చైర్మన్ స్థాయికి ఎవరైతే ఎదుగుతారో, వచ్చే 5 ఏళ్ల తర్వాత అదే సామాజిక వర్గం నుంచి వెళ్ళి అతని మీద ఒక శత్రువుగా తయారు చేయడము, లేకపోతే అనేక రకాలుగా బురద చల్లించి మళ్ళీ ఇంకొక లీడర్ని ప్రమోట్ చేసే దిశగా, ఉన్నటువంటి ఎదిగిన లీడర్ని అంతమొందించే దిశగా ఆ జాతుల నుంచే తయారు చేస్తున్నారు. అది మనం గుర్తెరగక ఈ రోజు ఎవరినైతే అనగదొక్కుతున్నారో ఆ జాతి నుంచి వచ్చిన బిడ్డే అతన్ని అంగదొక్కుతున్నప్పుడు నెక్స్ట్ 5 ఏళ్లలో నీ బతుకు కూడా అదే అవుతుందనే గమనం తెలియక ఈ రోజు నడుస్తున్న క్రమంలో బహుజనులు పై స్థాయికి ఎదగలేకపోతున్నారు. ఇప్పుడు మేము చేసే ఈ అఖిల భారత బహుజన సేన చేసేటువంటి ప్రయత్నం ఏంటంటే పూర్తి రాజకీయ చైతన్యం తీసుకొస్తాం. ఇలా ఉండాల్సిన పదవులు ఎక్కడ అంటే చట్టసభల్లో మన అడుగులు ఉన్నప్పుడే, మనం శాసనాల నిర్మాణంలో మన పాత్ర ఉన్నప్పుడే అప్పుడు మన జనానికి అంత న్యాయం చేసుకోగలుగుతాం. అది మా ప్రధాన ఉద్దేశం. అంటే మీరు కట్ల ఇప్పుడు తెలంగాణ చూసే చాలా మంది బహుజనులు అయితే చాలా బీసీ సంఘాలు కట్ల ఉన్నాయి. మీరు కట్ల వాళ్ళ లెక్కన ఒంటెదుకోకుండా పోతారా, లేకపోతే అన్ని ప్రజా సంఘాలను అయితే అన్ని బహుజనుల సంఘాలను అయితే కలుపుకొని పోతారా? మేము మా ఎజెండా ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి సంఘాలు ఏవైతున్నాయో వాదం వినిపించే దశలో కనీసం వాళ్ళని గౌరవిస్తూనే ఉంటారు. ఎందుకంటే ఎక్కడో చోట వాదాన్ని బలోపేతం చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఎవరు అమ్ముడుపోతున్నారు అనే పరిస్థితి మేము తేము. కానీ వాళ్ళ వాదాన్ని ఇంకింత మరింత బలోపేతం చేస్తూ వాళ్ళందరినీ కూడా ఒక్కతాటి మీద తీసుకొచ్చి రాజ్యాధికారమే మన అంతిమ లక్ష్యం తప్ప పార్టీల మోచేతు నీళ్లు తాగడం మన లక్ష్యం కాదు అనే దిశగా పెద్దలందరినీ కూడా గౌరవించి మేము ముందుకు పోయే దశకే మా ప్రయాణం తాగుతుంది. అంటే మాల్వీలు అంటుంటే ఏంటంటే ఈ రాజ్యాధికారానికి బీసీలే ఒక అడ్డంగా ఉన్నారు అని అంటారు. అది వాస్తవం కాదు, తప్పిదం. ఎందుకంటే బీసీల్లో ఉన్నటువంటి అనేక కులాలు ఇక్కడ మేజర్ గా పాలకులుగా ఉన్నటువంటి అగ్రవర్ణాలు చేసే పెద్ద కుట్ర ఏంటంటే బీసీలు ఐక్యం కారు అనుకుంటున్నారు. ఎందుకంటే ఇందులో ప్రధానంగా కుల వ్యవస్థని బలోపేతం చేసి పెట్టింది. అంటే పోయిన గత తెలంగాణ పోరాటంలో ఆశించింది ఏంటంటే తెలంగాణ వస్తే మనందరికీ మన అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని సబ్బండ వర్గాలు కూడా తెలంగాణ ఉద్యమంలో మమేకమై ఎంతో మంది అమరులని
చూసినటువంటి మనము తీరా రాజ్యం వచ్చిన తర్వాత అది కొంత ఒక కుటుంబ వ్యవస్థకి అది మేలు చేసినటువంటి విధానాన్ని ప్రజలంతా కూడా గమనించారు. ఇది కాదు మనకు కావాల్సిన తెలంగాణ. స్వతంత్ర పోరాటం వచ్చి ఆ వచ్చిన స్వతంత్రం ఎవరికైందంటే మళ్ళా తెల్లోడు పోయి నల్లోడు వచ్చినట్టు ఈ రోజు తెలంగాణలో కూడా అధికారం ఎవరి చేతికి వచ్చిందంటే మళ్ళా ఉన్న భూస్వాములు దొరలు పటేళ్ల చేతికే మళ్ళీ వచ్చింది. పోయిన దొర పోయిండు, మళ్ళీ ఒకసారి పటేల్ రావాలి, పటేల్ అయిపోయిన వాళ్ళ ప్రత్యామ్నాయం ఎవరంటే మళ్ళా దొరనే అనే విధంగా క్రియేట్ చేస్తూ ఇవాళ జనాల్ని కన్ఫ్యూజన్ క్రియేట్ చేసేటువంటి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఇలా ప్రభుత్వాలు పథకం కడుతున్నటువంటి విధానాన్ని కళ్ళకు అద్దినట్టుగా మన బహుజన బిడ్డలందరికీ తీసుకుపోయి ఇది కాదు మన వ్యవస్థ, మనకు కావాల్సిన రాజ్యం ఇది కాదు, వీళ్ళు కాదు, చిట్కటంతా ఉన్న వీళ్ళు రాజ్యాన్ని ఏలుతుంటే గుప్పడంతో మనం ఏం చేస్తున్నాం, మన ఓట్లు మన అవుతున్నాయి, సీట్లు వాళ్ళకి అవుతున్నాయి, ఇది కాదు. మన ఉదాహరణకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఓకే, చివరిగా వచ్చేసి ఈ పార్టీని అయితే ఈ సంఘాన్ని పూర్తి కాలంగా నడిపిస్తారా, లేకపోతే పైసలకు పదవులకు వేరే పార్టీలకు అధికార పార్టీలకు ఒప్పచెప్తారా? లేదు, దీన్ని మా అంతిమ లక్ష్యం రాజ్యాధికారం, బహుజన రాజ్యాధికారం. ఈ ఉన్నటువంటి బహుజన బిడ్డలందరినీ అసెంబ్లీలలో, పార్లమెంట్ లో, చట్టసభల్లో కూర్చోబెట్టే దిశగా మా శిక్షణనే ఆ రకంగా ఉంటది. కాబట్టి రానున్న జనరేషన్ మొత్తం రాజకీయాల్లో పాత్ర పోషించాలి. కులాలు మతాలకు అతీతంగా చట్టసభల్లో అడుగుపెట్టే విధంగా ఈ రోజు మీరు చూస్తున్నారు. మరి చట్టసభలలో ఎన్ని వర్గాలు అక్కడ అధికారులు చేజిక్కించుకున్నాయి. ఇప్పుడు కనీసం చట్టసభలకు దూరంగా ఎన్నో కులాలు కూడా దూరంగా ఉన్న పరిస్థితి కూడా మనం గమనిస్తున్నాం. వాళ్ళందరినీ కూడా ఈ వాటాలు మమేకం చేసి దామాషా ప్రకారంగానే ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎన్నికలు జరిగే విధంగా ఇది ఏదో తెలంగాణలో ఆవిర్భావం అయిన సంఘం కాదు. ఈ రోజు జాతీయ స్థాయిగా దాదాపు ఇప్పటికే 12 రాష్ట్రాల్లో కమిటీలు పునర్జీవం పోసుకున్న విషయం ముందు ముందు మీకు అన్ని కూడా రివీల్ అవుతాయి. ఇప్పుడు మేము ఎప్పుడు కూడా ఎవరికి ఏ పార్టీలకు లొంగే దశకు పోము. ఏదైనా వాటా కావాల్సి వస్తే రాజకీయ పార్టీలు బహుజన సేన దగ్గరకు వచ్చి వాటా ఆడుకోవాల్సిందే తప్ప అఖిల భారత బహుజన సేన ఏ పార్టీ దగ్గరకు పోయి వాటా ఆడదు.